ఫిబ్రవరి 24, 2026 మంగళవారం తెల్లవారుతుండగానే ఒక విషాదకరమైన వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయి అందులో ఉన్న 7గురు దుర్మరణం పాలయ్యారు అన్న వార్తది. సంజయ్ కుమార్ 41 ఏళ్ల వయసు. ఇతను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చాంద్వా అనే ఒక కుగ్రామంలో ఒక చిన్న హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇతని మీదే ఆధారపడి అతని కుటుంబం మొత్తం జీవనం సాగిస్తోంది. ఉన్నట్టుండి సోమవారం రోజు అంటే ఫిబ్రవరి 23వ తారీఖున హోటల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఆ మంటల్లో కాలిపోయాడు సంజయ్ కుమార్. దాదాపు 60-70% శరీరం కాలిపోయి అత్యంత విషమ పరిస్థితుల్లో ఉంటే హుటాహుటిన అక్కడున్న స్థానికులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేయించారు. కానీ అక్కడి నుంచి రాంచీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే అక్కడికి కూడా తరలించారు. అక్కడ అతని పరిస్థితిని చూసిన వైద్యులు ఏం చెప్పారంటే, ఢిల్లీలో ఉన్న సర్ గంగారాం హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, అక్కడికి తీసుకువెళితే బ్రతకడానికి అవకాశాలుంటాయి, మెరుగైన చికిత్స అందుతుంది అని చెప్పి. కానీ అతనున్న ప్లేస్ నుంచి ఆ హాస్పిటల్కి 1200 కిలోమీటర్ల దూరం, 24 గంటల ప్రయాణం. ఈ లోపల ఏదైనా జరగచ్చు, కానీ అంత సమయం లేదు. వెంటనే బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు సేకరించుకుని 8 లక్షల రూపాయలు పెట్టి ఎయిర్ అంబులెన్స్ని బుక్ చేసుకున్నారు. ఎలా అయినా అతని ప్రాణాలు కాపాడాలి అని చెప్పి. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా జరిగిపోయింది. అతనితో పాటు అతని భార్య, ఇంకొక బంధువు, ఒక డాక్టర్, ఒక నర్స్, 2 పైలట్లు సహా ఉన్న ఎయిర్ అంబులెన్స్ బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే అందరూ దుర్మరణం పాలయ్యారు. బహుశా రాంచీలో అదే హాస్పిటల్లో ఉండున్న అతని భార్య, బంధువు, పైలట్లు ఇంతమంది బతుకుండేవాళ్ళేమో. కానీ ఒక ప్రాణం నిలబెడదామని 8 లక్షల రూపాయలు పెట్టి ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసుకుని 7గురు ప్రాణాలు గాల్లో కలిసినట్లయింది.